ఇంద్రియేభ్యః పరాహ్యర్థ అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధిః బుద్ధేరాత్మా మహాన్ పరః. సో దీని యొక్క తాత్పర్యం ఏంటో ఇది మనం జాగ్రత్తగా మనకు ఒక తొందరగా అర్థమయ్యేటట్లుగా లేదు, జాగ్రత్తగా చూసుకుందాం. ఇంద్రియాల కన్నా ఇంద్రియార్థములు శక్తివంతమైనవి, ఇంద్రియార్థముల కన్నా మనస్సు శక్తివంతమైనది, మనస్సు కన్నా బుద్ధి శక్తివంతమైనది, మహత్వం సంతరించుకున్న ఆత్మ బుద్ధి కన్నా శక్తివంతమైనది అని యముడు నచికేతుడికి ఇక్కడ చెప్తున్నాడు. సరే, దీనికి తాత్పర్యం చూస్తాం. గ్రెడేషన్ చెప్పాడు. ఇంద్రియేభ్యః అంటే ఇంద్రియాల కన్నా, అర్థ ఇంద్రియార్థాల కన్నా కూడా అంటే ప్రాపంచిక వస్తువులు, పరాహి వస్తువుల సముదాయము తెలుసుకునేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది శక్తివంతమైనది. అర్థేభ్యశ్చ అంటే ఇంద్రియార్థముల కన్నా కూడా మనస్సు ఇంకా శక్తివంతమైనది, పరం శక్తివంతమైనది. మనస్సు కన్నా బుద్ధి ఇంకా శక్తివంతమైనది. దానికంటే మహత్వం గల ఆత్మ ఇంకా శక్తివంతమైన ఆత్మ బుద్ధి కన్నా శక్తివంతమైనదని ఇక్కడ చెప్పాడు. సరే, ఇక్కడ ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు ఈ రథాన్ని ఇప్పుడు నడుపుకోవాలి అనేది, రథాన్ని జాగ్రత్తగా బుద్ధి అనేటటువంటి జ్ఞానంతో నడుపుకోవాలి. ఈ బుద్ధి ఎప్పుడైతే చంచలంగా ఉంటుందో ఆ రథం గతి ఏమవుతుందో ఒకసారి తెలుసుకుని ఇందులో చెప్పేటటువంటి గొప్పదైనటువంటి అర్థం మనం తెలుసుకుందాం. అంటే రధికుడు సరిగా లేడు. రధికుడు అంటే ఏంటి, ఈ బుద్ధి అనేటటువంటి జ్ఞానం ఒక విధమైనటువంటి విషయ వాంఛలలోనూ, ఇప్పుడే అనుకున్నాం కదా, విషయ వాంఛలలోనూ చంచలత్వంగాను, లేకపోతే ఎప్పుడూ కూడా ఒక విషయం మీద ఏకాగ్రత లేనటువంటి మనసుతో ఉన్నప్పుడు ఈ రథము అనేకమైనటువంటి ఈ రథం ఏమైపోతుంది, మార్గము గమ్యము తెలియక మళ్ళీ ఇటువంటి అనేక రథాలు మనం ఎక్కవలసి వస్తుంది. ఆ రథాలు ఏమేమిటి, మనిషి అనేక జన్మలు అన్నమాట. జన్మలు అంటే ఏంటి, ఒకసారి పాము కూడా లోపల ఆత్మే ఉంది, అది పాము అనేటటువంటి రథం ఎక్కి వెళుతుంది. అట్లాగే కీటకాలు ఈ శరీరం యొక్క రథాన్ని ఎక్కి వెళుతున్నాయి. అట్లా రకరకాల రథాలు ఎక్కాల్సి వస్తుందన్నమాట. అందుకని ఏంటి, వాళ్ళ జ్ఞానులు ఏమన్నారు, అన్నిటికంటే మహత్వం కలిగినటువంటి మానవ రథం నీకు ఇవ్వబడింది కాబట్టి బుద్ధి అనేటటువంటి జ్ఞానంతో దానిని జాగ్రత్తగా నడుపుకో అని చెప్పాడు. సరే, నడుపుకోలేదయ్యా, మనమందరం ఇప్పుడు చేస్తున్నది అదే, నడుపుకోవట్లా చాలా మటుకు. అయితే దానికి సంబంధించినటువంటి ఒక కథ తెలుసుకుందాం. ఆ కథ ఏంటంటే, ఒకసారి ఏమైందంటే పార్వతీదేవి ఈ శివుణ్ణి ఇట్లాగే జ్ఞానం గురించి, ఆ పరమాత్మ గురించి చెప్పమని అడిగిందిట పార్వతీదేవి. సరే, పార్వతీదేవికి అప్పుడు శివుడు ఏం చెప్పాడంటే, పార్వతీదేవిని నువ్వు ఏకాగ్ర బుద్ధితో వినాలి సుమా, నువ్వు అడు చూసి ఇడు చూసి అట్లా ఇట్లా మాట్లాడితే నేను ఒప్పుకోను అంటే, ఆవిడ నేను ఒప్పుకోను, ఈ జ్ఞానం మన దగ్గర, ఈ జ్ఞానం చెప్పేటప్పుడు నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సరే, ఈ జ్ఞానము దానితో పాటు ఈ ఆత్మ యొక్క స్థితి ఎట్లా ఉంటుంది, అది ఎక్కడ నెలకొని ఉన్నది, ఇవన్నీ కూడా నీకు చాలా సీక్రెట్స్, ఇవన్నీ కూడా నేను చెప్తాను. సరే పద, మన ఇద్దరు మంచి ఏకాంతమైన ప్రదేశంలో ఎక్కడ ఏ విధమైనటువంటి అలజడి డిస్టర్బెన్సెస్ లేని చోట మనం వెళదామని ఇద్దరు కూడా చక్కగా ఒక చోటుకి వెళ్ళారు. ఒక చోటుకి వెళ్ళిన తర్వాత సరే, మరి తల్లి వెనకాల పిల్లలు కూడా వెళ్తారండి. ఇదిగో మన పిల్లలు వచ్చారు కదా, ఇక్కడ తల్లుల వెనకాల పిల్లలు వస్తారు. అయితే వాళ్ళు ఏం చేశారు, గణేశుడును మన సుబ్రహ్మణ్య స్వామి, మేము కూడా నాన్న చెప్పేటటువంటి జ్ఞానం వింటాం సుమా, మేమేమి అంటే అప్పుడు పార్వతీదేవి అంటుంది, మీరు అల్లరి చేయకూడదు, అట్లయితేనే తీసుకెళ్తాను, లేకపోతే లేదని. సరే వెనకాల మన వీడు పార్వతీ వెనకాలే పిల్లలిద్దరూ వెనకాలే చెంగు పట్టుకుని బయలుదేరారు. ఎవరు, వినాయకుడు గణేశుడు, వినాయకుడును సుబ్రహ్మణ్య స్వామి, మన ఎవరు సుబ్రహ్మణ్య స్వామిని ఏమంటాం మనం, కుమారస్వామి, ఇద్దరు వెళ్ళారు, స్కందుడు. వీళ్ళ వెనకాల ఏమైంది, మరి శివుడి వాహనమైన నంది ఏమన్నాడు, అయ్యా మీరు
అమ్మవారిని ఎక్కించుకుని నడిచి వెళ్ళటం ఏమిటి, దయచేసి ఆ జ్ఞానం నేను కూడా నేర్చుకుంటాను, నన్ను కూడా తీసుకెళ్ళండి అని నంది. సో మొత్తానికి శివ కుటుంబం అంతా బయలుదేరింది. వద్దనుకున్న మనం కూడా అట్లాగే చాలా చోట్లకి అట్లాగే వెళ్తాం. భార్యను వద్దంటాం, పిల్లలు సరే అందరు మేము వస్తామంటే మేము వస్తాం, అందరూ కలిసి బయలుదేరారు. సరే శివుడు జ్ఞానం చెప్పడం మొదలుపెట్టాడు. జ్ఞానం చెప్పడం మొదలుపెట్టేటప్పటికి కాసేపు ఈ పిల్లలందరూ నిశ్చలంగా విన్నారు. విన్న తర్వాత ఇప్పుడు మన పిల్లల్లాగానే కాసేపు ఈ వినాయకుడును కుమారస్వామి కొద్దిగా చిన్నగా ఒకళ్ళ చొక్కా ఒకళ్ళు లాక్కోవటం, ఒకళ్ళ తొండం ఒకళ్ళు లాక్కోవటం, ఒకళ్ళ కుమారస్వామి చేతిలో ఇది ఉంటుంది కదా, శూలం ఉంటుంది కదా, అది గణేశుడు లాక్కోవటం, గణేశుడు ఎలుకని, ఇట్లా వీళ్ళిద్దరూ చిన్న గొడవలు చేయటం మొదలుపెట్టారు. సో గొడవలు చేయటం మొదలుపెట్టేటప్పటికి పార్వతీదేవి మనస్సు చెలించింది. ఈ పిల్లల్ని కంట్రోల్ చేయాలి. మరి అక్కడ వినటానికేమో శివుడు ఫస్ట్ ఒక కండిషన్ పెట్టాడు, నువ్వు అటు ఇటు చేసావా నేను నీకు జ్ఞానం చెప్పను అన్నాడు. సరే అయ్యేటప్పటికి ఈ శివుడు ఈవిడే పాపం ఆ పిల్లల్ని సర్దటంలో ఏం చేస్తోంది, రేయ్ అని వీడి మీద వీడి వెనకాల వీపు మీద ఒక దెబ్బేసింది, వాడి చేతి మీద ఒక దెబ్బేసింది. ఇట్లా వేస్తూ ఆవిడ ఏంటంటే ఈ పిల్లల్ని సముదాయించడానికి ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో ఆ శివుడు చెప్పేటటువంటి జ్ఞానాన్ని ఆవిడ సరిగా వినలేకపోయేటప్పటికి అప్పుడు శివుడికి ఉన్నట్టుండి విపరీతమైనటువంటి మామూలే కదా, శివుడికి విపరీతంగా మూడో నేత్రం ఉంటుంది. సరే కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఆవిడనేంటి, నువ్వు వెళ్ళి ఒక బెస్త కుటుంబంలో పుట్టుపో అని చెప్పి పార్వతీదేవిని శపించేటప్పటికి సరే మామూలుగానే మన గురుగారు కూడా చాలాసార్లు అంటూ ఉంటారు, పిల్లలు తల్లి వైపు ఉంటారు. చిన్నప్పుడులే, పెద్ద అయిన తర్వాత భార్య వైపు ఉంటారు, ముందర తల్లి వైపు పిల్లలు, తల్లి అంటే ప్రాణంగా ఉంటారు. సో అట్లాగే అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ పార్వతీదేవిని నువ్వు ఒక బెస్త కన్యగా పోయి పుడతావు పో అని చెప్పి శపించేటప్పటికి ఈ కుమారస్వామికిను వినాయకుడికి కోపం వచ్చింది. మా అమ్మని నువ్వు అట్లా శపిస్తావా, మా అమ్మ ఏం తప్పు చేసిందని అట్లా శపిస్తున్నాడు, మా అమ్మ చక్కగా జ్ఞానం వినడానికి వచ్చింది నీ దగ్గరికి. అందుకని చెప్పి శివుడు ఏం చేశాడు, ఈ వేదాలు వేదాంతాలు ఉపనిషత్తులు వాటి యొక్క జ్ఞానాన్ని తెచ్చి ఇట్లాగా మనలాగానే ఆ యొక్క దాన్నంతా కూడా తెచ్చి తన దగ్గర పెట్టుకుని ఆవిడకి చెప్పడానికని ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. సో వ్యాసపీఠం పెట్టుకుని చెప్తున్నాడు. అప్పుడు ఈ వినాయకుడును ఇదేంటి కుమారస్వామి ఏం చేశారు, మా అమ్మని నువ్వు అనవసరంగా తిట్టావు అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, పిల్లలందరూ కూడా దబదబా ఈ వేదాలు ఈ పుస్తకాలన్నీ తీసేసి సముద్రంలో విసిరేశారు. పిల్లలు ఆకతాయి కదా, పిల్లలు విసిరేసేటప్పటికి ఈ నంది అక్కడే చూస్తూ నిలబడ్డాడు వాళ్ళు విసిరేస్తున్నా కానీ. అప్పుడు శివుడికి ఏంటంటే ఇంకా కోపం వచ్చింది. కోపం వచ్చి నువ్వు వాళ్ళు విసిరేస్తున్నా చూస్తూ ఊరుకున్నావు కాబట్టి నువ్వు ఒక పెద్ద సొరచాపలాగా ఈ వేదాలన్నిటినీ మోస్తూ నువ్వు సముద్రంలో ఎప్పుడు బతుకుతూ ఉండపో, ఈ వేదాలన్నీ మునిగిపోకుండా నువ్వు కాపాడాలి వాటిని. వేదాలన్నీ పడేశాడు కదా వినాయకుడును అదేంటి కుమారస్వామి కలిసి. సో నువ్వు ఒక పెద్ద సొరచాపలాగా, సొరచాప అంటే పెద్ద దాన్ని తిమింగలం అంటారనమాట, తిమింగలం లాంటిది. నువ్వు ఈ వేదాలు మునిగిపోకుండా నందికేశుణ్ణి శాపం ఇచ్చాడు శివుడు. షార్క్ అని ఇంగ్లీష్లో అంటారు. నువ్వు వెళ్ళి ఆ వేదాలన్నీ మునిగిపోకుండా కాపాడుతూ ఆ ఉపనిషత్తులు అవన్నీ కూడా కాపాడుతూ నీ వీపు మీద వాటిని మోస్తూ అక్కడ సముద్రంలో పడి జీవించు అని వీళ్ళు కూడా తిట్టారు. సరే ఇంకేముంది, పార్వతీదేవి కాస్త అక్కడ బెస్తకన్యలాగా అక్కడ ఏమైంది, ఆ సముద్రపు ఒడ్డునంతా ఎవరుంటారండి, బెస్తవాళ్ళు జీవిస్తూ ఉంటారు కదా, చిన్న పడవలతోటి వాళ్ళు రోజు చేపలు పట్టుకోవటానికి వెళుతూ ఉంటారనమాట. సో అట్లా చేపలు పట్టుకోవటానికి పొద్దున్నే ఒకరోజు వాళ్ళందరూ బయలుదేరుతున్నప్పుడు ఆ బెస్తల యొక్క పెద్ద అట్లా సముద్రపు ఒడ్డుకు వెళుతూ ఉంటే ఆ సముద్రపు ఒడ్డు మీద ఒక పడవ దగ్గర ఒక అద్భుతమైనటువంటి పసిబిడ్డ అతనికి కనపడేటప్పటికి అబ్బాయి బిడ్డ ఎంత అందంగా ఉంది, నాకు అసలే పిల్లలు లేరు నా ఇక్కడ అని చుట్టూరా చూస్తారు, ఎవరు లేరు కదా, ఈ పిల్లని నేను తీసుకుపోతానని తీసుకెళ్ళి ఇంట్లో భార్యకి ఇస్తాడు. భార్య కూడా చాలా సంతోషపడుతుంది, మనకి ఆ భగవంతుడే మనకి ఈ పిల్లని ఇచ్చాడని చెప్పి చక్కగా ఆ పిల్లకి మంచిగా కాత్యాయని అని పేరు పెట్టుకుని మంచిగా పెంచుకుంటూ ఉంటారు. సరే ఇంతలోకి ఆ పిల్ల కూడా చక్కగా అందంగా మంచిగా చాలా బుద్ధిమంతురాలుగా సాక్షాత్తు పార్వతీదేవి సుగుణాల రాశిగా పెరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళకి ఈ పిల్ల పెరుగుతూ ఉంటుంది కానీ వాళ్ళకు ఒక పెద్ద సమస్య వచ్చింది.
ఈ సముద్రంలో ఈ సొరచేప తిరుగుతూ ఉన్నది కదా, ఈ సొరచేప తిరుగుతూ ఉండటం వల్ల వేదాలన్నీ మోసుకుంటూ ఈ సొరచేప అక్కడ సముద్రంలో అల్లకల్లోలంగా తిరుగుతూ ఉంది. తిరుగుతూ ఉండేటప్పటికీ చిన్న చిన్న పడవల్లో వీళ్ళంతా వెళ్ళి చేపలు పట్టుకుంటారు కదా, దాని తోకతోటి ఒక్కసారి ఒక పడవని కొట్టంగానే ఆ పడవ కాస్త మునిగిపోవటం మొదలుపెట్టింది. సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా చేపలు పట్టుకోవడానికి వీలు లేకుండా అయిపోయింది. వీళ్ళకి చేపలు పట్టుకోవడానికి వీలు లేకుండా అయిపోయేటప్పటికి ఏమైపోయింది, సరే వాళ్ళ వీళ్ళందరూ కూడా వాళ్ళ కుల వృత్తిని మానేసుకుని ఆకులు అలములు తిని బతకాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. అప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తారంటే సాక్షాత్తు శివుణ్ణి ప్రార్థిస్తారు. మాకు ఈ కష్టం వచ్చి పడింది, ఏం చేయాలి అని వాళ్ళందరూ కూడా శివుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ శివుడు ఏం చేస్తాడు, సరే మీకు అభయం ఇస్తున్నాను, మీరందరూ కూడా ప్రార్థించారు కాబట్టి నేను వచ్చి మీ సమస్యను తీరుస్తానని చెప్పి అతడు ఒక బెస్త వాడి వేషం వేసుకుని ఇక్కడికి వచ్చి ఆ చేపని సొరచేపని పట్టి ఆ వేదాలన్నీ కూడా తీసేస్తాడు, వేదాలన్నీ కూడా సంరక్షిస్తాడు. సంరక్షించిన తర్వాత పార్వతీదేవి అప్పుడు ఆ బెస్త రాజు ఏం చేస్తాడంటే పార్వతీదేవిని ఆ శివుడికి ఇచ్చి వివాహం చేస్తాడనమాట. నా కన్యకి తగినటువంటి భర్తని, శివుడు అంటే బెస్త రూపంలో ఉన్నటువంటి శివుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అయితే ఈ కథంతా ఎందుకు నేను చెప్తున్నానంటే నిశ్చలత లేనటువంటి, ఇప్పుడు పార్వతీదేవికి ఇంత కష్టం వచ్చింది, పార్వతీదేవి ఒక బెస్త కన్యగాలాగా పుట్టాల్సి వచ్చింది, వేదాలన్నీ పక్కకి వెళ్ళిపోయాయి, అక్కడ బెస్త వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోయారు, ఇలా రకరకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనాయి. ఎందువల్ల? ఒక చెంచల స్వభావం, ఒకే ఒక కారణం, శ్రద్ధగా వినలేదు. అర్థమైందా? సో అట్లాగే అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పి మనం చెప్తూనే ఉంటున్నాం, భగవద్గీత చెప్తూనే ఉంటుంది, ఎవడైతే శ్రద్ధతో వింటాడో వాడికి. సో ముఖ్యంగా ఈ ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకునే సమయంలో మన మనస్సుకి చంచలత్వం ఉండరాదు అనమాట. దానిని ఏకాగ్రత చేసుకుందే మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ శ్లోకంలో అంటే ఇప్పుడు ఇవాళ మనం నేర్చుకున్నటువంటి మంత్రంలో ఆ ఏకాగ్రతే చెప్తాడు. ఇంకా దానికంటే కూడా ఇంకొక చిన్న విషయం కూడా మనం ఇంకొక చిన్న కథ కూడా చెప్పుకొని మళ్ళీ మనం ఈ యొక్క మంత్రార్థానికి వద్దాం. ఆ మంత్రం చాలా గొప్పదైనటువంటిది, అర్థం చేసుకోవటం కూడా మనకి కొద్దిగా కష్టమైనటువంటిది అనమాట. అందుకని సరే ఏ విధంగా పార్వతీదేవి చిన్న చంచలత్వం వల్ల ఏ విధంగా ఎన్ని కష్ట నష్టాలు జరిగి ఆవిడ ఒక బెస్తకన్యగా పుట్టాల్సి వచ్చింది అంటే, పార్వతీదేవి ఎక్కడ ఒక బెస్తకన్యగా పుట్టడం ఎట్లా, అట్లాగే శివుడు కూడా ఆవిడ కోసం అవతారం ఎత్తాల్సి వచ్చిందనమాట. సో ఈ విధంగా మనం పతనం అయిపోయినప్పుడు అనేక జన్మలు ఎత్తాల్సి వస్తుంది అనేటటువంటి విషయాన్ని, ఆ రథముని సరిగా నడుపుకోకపోతే అనేక రకాలైనటువంటి సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ కథ చెప్తుంది.